ఎన్ని మంచిగా ప్లాన్ జేసి పెట్టుకున్నా, ముందే ముద్దుగా తయారు జేసి పెట్టుకున్నా, పదనుకున్న కాడ 100 ఖర్చయినా గానీ, పెళ్ళిలో ఏదో ఒకటి తక్కువైతనే ఉంటది. అప్పుడప్పుడు ఏదో ఓ ముచ్చట మీదనే పంచాది అయితుంటది. గీడ గూడా గట్లనే కొట్లాటయింది. కాకుంటే దేనికోసమయిందో దెలిస్తే, ఓషిని అని నోరు తెరుస్తరు పక్కా. కట్నం కరెక్ట్ ఇయలేదనో, మర్యాదలు మంచి చేయలేదనో, ఆఖరికి పిల్లగానోళ్ళు ముహూర్తం టైంకు రాలేదనో కూడా పందిట్లనే పంచాదులే పెళ్లి పిటాకులైన ముచ్చట్లు మస్తు చూసినాము. పెళ్లిలో ఎవరి పనులాళ్ళుంటే మాకు సాయి పోయలేదని కొట్టుకొని తలకాయలు పక్కన వాళ్ళ కొట్టుకొని దావకాన పాలన ముచ్చటకి ఇది. ఖమ్మంలో ప్రకాష్ నగర్ ఉండే బుజ్జికి చెరువు బజార్లో ఉండే పిల్లగానికి లగ్గం కుదిరింది. ఇక పెళ్లినాడు పిల్లింటి కాడ పూజల కానీ పిల్లగాని చుట్టాలు పోయిరట. ఆడ ఎవరు మందలిచ్చి ఇంత సాయి సుక్క పోయలేదని మనసులో పెట్టుకున్నారట వాళ్ళు. అటు ఇంకా భోజనాలు చేసి బరాత్లా డాన్స్ చేస్తుంటే చిన్నగా పంచాలు లేసిందిగా. ఇంటికి వస్తే సాయి పోయలే మీ ముఖాలకు మర్యాద తెలియదు, మసి బట్ట తెలియదు నీళ్ళంటే మీకు సాయేంది, మందు పోసినాం భోజనాలు పెట్టినాం తిన్న నీయదుగు లేదు మీకు, మీదేం సుట్టరికమో అనుకుంటా ఆళ్ళు అరుచుకున్నారట. ఇక బీపీలు లేసి బీర్ సీసాలతో కొట్టుకునే వరకల్లా ఇద్దరు తలకాయలు వలినాయట, నలుగురికి బానే దెబ్బలు దాకినాయట. ముచ్చట తెలిసి ఖమ్మం 3 టౌన్ పోలీసులు వస్తే వాళ్ళ ముందే మళ్ళా కట్టెలు పట్టుకొని కొట్టుకునే వరకల్లా దొసపోరి ఎటన్నా జావురి కానీ పోలీసులు వచ్చినతో వల్ల వెనకకు మళ్ళీపోయిరట. ఇక అటే ఇంకా పెద్ద మనుషుల నుండి ఇద్దరు సైడ్లకు బుద్ధి మాట చెప్పి ఊకుండా పెట్టే వరకల్లా లొల్లి బంద్ పెట్టి ఎవరింటి కాలు పోయిరట. ఇక కానీ చూడ్రి షావొట్టు పోయలేదని కొట్టుకురంటే ఏమనాలే ఏం కతిగా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్న దానగురం గురించి అందరికీ తెలిసిందే. పక్కనోళ్ళకి దింపిచ్చుట్ల గాని, సాయం చేసుట్ల గాని రాజ్ అంటే రాజే అనిపించుకుంటాడు. మందిలా కనబడడు గాని మస్తు సాయం చేస్తుంటాడు గిట్లా. ప్రభాస్ అన్న ఇప్పుడు ఇండియాలోనే పెద్ద స్టార్ అయిపోయిండు. నాగశ్విన్ అన్న కల్కి సినిమా వస్తే అన్న హాలీవుడ్ రేంజ్ పోతాడన్నట్లు డౌటే లేదు. అయితే ప్రభాస్ అన్న ఎంబటున్నోళ్లకు తిండి పెట్టే ఎట్లా అరుచుకుంటాడో చాలా మందికి తెలుసు. అంతేకాదు ఏమన్నా ఆపద వచ్చినా ముందుగానే ఉంటాడు సాయం చేయనీకే. అట్లనే మన తెలుగు డైరెక్టర్ల సంఘం ఉన్నది కదా, అగో దానికి 30 లక్షల చందా రాసిచ్చిండు ప్రభాస్ అన్న. దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు సార్ జయంతి కార్యాన్ని మే 4 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో పెద్దగా చేస్తారు తెలుగు సినిమాల డైరెక్టర్ల సంఘం వాళ్ళు. ఇక దానికోసం ప్రభాస్ అన్న అందరికంటే ముందుగా పెద్ద విరాళం రాసిచ్చిండు. ఇక ఈ సంగతి డైరెక్టర్ మారుతానే చెప్పుకొచ్చిండు. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు యాక్చువల్గా అసోసియేషన్కి 35 lakhs ఇమ్మన్నారు. అది చెప్దామని ఇప్పుడు వచ్చేటప్పుడు కాల్ చేసి చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటికే ఈ కార్యం కోసం అందరిని పిలుస్తురట. ప్రభాస్ ను కూడా పిలుద్దామని డైరెక్టర్ల సంఘాలు పోతే దాసరి గారి జయంతి కార్యాన్ని ఘనంగా చేయాలని 30 లక్షల చెక్కు రాసిచ్చిందట. ఇక ఈ ముచ్చట తెలివంగానే డార్లింగ్ అన్న ఫ్యాన్స్ అంతా అన్నను ఆకాశానికి ఎత్తేస్తారు అనుకోరి.